విక్రమ్, నీకొక విషయం చెప్పాలి. నాకెందుకో అక్క మీద అనుమానంగా ఉంది. నన్ను అన్ని విషయాల్లోనూ అన్ని పనులు చేయనిచ్చే అక్క ఎందుకో అత్తయ్య విషయాల్లో మాత్రం చాలా గోప్యంగా ఉంటుందనిపిస్తుంది. అత్తయ్య గదిలోకి తనే వెళుతుంది, తనే అన్నం పెడుతుంది, మందులు వేస్తుంది. అత్తయ్యకి సంబంధించిన పనులన్నీ తనే చేస్తుంది. ఏ పనున్నా సరే చివరకు తనకు ఒంట్లో బాగాలేకపోయినా అత్తయ్య విషయంలో మాత్రం నన్ను జోక్యం చేసుకొనివ్వడం లేదు. ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. ఇందులో ఏదో రహస్యం ఉందేమో అనిపిస్తుంది విక్రమ్. ఎందుకంటే ఇంటి కోడలిగా అత్తయ్య బాధ్యతను ఇద్దరం చూసుకోవాలి. నిజానికి ఏదో ఒక విధంగా ఆ బాధ్యత కూడా నాపై పడేయచ్చు, లేదా కనీసం తనకు వీలు కానప్పుడైనా నాకు ఇవ్వచ్చు. మన పెళ్ళై ఇన్నాళ్ళయింది కదా, ఇప్పటిదాకా నన్ను ఎందుకు అత్తయ్య దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు? అక్క ఏదో విషయం దాస్తుందని నాకు అనిపిస్తుంది విక్రమ్. ఏమో కావ్య, నీకేమనిపిస్తుందో నాకు తెలీదు. వదిన అమ్మను ఎన్నాళ్ళ నుంచో దగ్గరుండి చూసుకుంటోంది కదా. అమ్మ ఈ పరిస్థితికి వచ్చినప్పటి నుంచి వదినే తనను సొంత తల్లిలా చూసుకుంటుంది. నిజానికి అది ఎంత పెద్ద బాధ్యత. కానీ అమ్మకు ఏ కష్టం కలగనీయకుండా, ఇబ్బంది రాకుండా వదిన చాలా గొప్పగా సేవ చేస్తుందని చెప్పాలి. అది వదినకు అలవాటైపోయి ఉండొచ్చు, లేదా నువ్వు సరిగ్గా చేయగలవా లేదా అని భయం అయి ఉండొచ్చు. అందులో పెద్ద అనుమానించాల్సింది ఏముంది? నీకు ఏదైనా కావాల్సినవి ఇవ్వకపోతేనో, ఇంట్లో ఏదైనా అధికారం చూపిస్తానో మనకు అనుమానం రావచ్చు. కానీ నిజమే, కానీ నేను అత్తయ్య కోసం నాకు తెలిసిన వైద్యం ప్రకారం మందు తీసుకువెళితే అది కూడా అత్తయ్యకు పనికి రాదని చెప్పింది విక్రమ్. అది ఎంత ఆశ్చర్యం, నువ్వే చెప్పు. నేను ఎక్కడెక్కడికో వెళ్ళి వెతికి ఆకులు అలములు అన్నీ సేకరించి వాటితో ఎంత కష్టపడి తయారు చేశానో తెలుసా? అదే తీసుకువెళ్ళి అత్తయ్యకి రాస్తే తను తొందరగా కోలుకుంటుంది అనుకున్నాను. కానీ అక్క నన్ను తీసుకువెళ్ళనివ్వలేదు, ఆపేసింది. అవి ఏమాత్రం అత్తయ్యకు సరిపోవని, వాటి వల్ల తనకు ర్యాషెస్ వస్తాయని ఏవేవో కారణాలు చెప్పింది విక్రమ్. తను అంతలా నన్ను అత్తయ్య దగ్గర ఎందుకు నిర్బంధిస్తుందో అర్థం కాక నీతో ఇలా చెప్తున్నాను. లేకపోతే అక్క గురించి నేనెందుకు కంప్లైంట్ చేస్తాను చెప్పు? సరే చూద్దాంలే. ఇంతకాలం ఎప్పుడూ మాకు ఇలా అనిపించలేదు, ఎందుకంటే అమ్మను మేము దగ్గరుండి చూసుకోలేము. కానీ వదిన అంత గొప్పగా చూస్తోంది కాబట్టి ఎప్పుడూ ఆలోచించే అవసరం రాలేదు. ఏమో, నువ్వు ఇలా అనుకుంటున్నావు కాబట్టి వదిన్నే అడగచ్చుగా. అడిగాను విక్రమ్, తను నాకు ఏ సమాధానం సరిగ్గా చెప్పడం లేదు. నేనే అత్తయ్యని చూసుకుంటాను అంటుంది, అంతే. విక్రమ్ ఏదో సర్ది చెప్తామని ప్రయత్నించిన కావ్య దానికి అంగీకరించలేకపోతుంది. కావ్యకు ఈ విషయంపై సుమతిపై అనుమానం మొదలైంది. సుమతి ఏదో తన దగ్గర దాస్తోంది అనే ఉద్దేశంతో సుమతితో అంతా బాగానే మాట్లాడుతూ సంతోషంగా ఉన్నట్టే కనిపించినా వెనక నుండి తనను సుమతికి తెలియకుండా గమనిస్తూ ఉండడం మొదలుపెట్టింది. సుమతికి తెలియకుండా సుమతి అత్తగారికి తీసుకువెళ్లే మందులు, పెట్టే ఆహారం అన్నీ కావ్య వెనక నుండి గమనించేది. సుమతి వెళ్ళిపోయిన తర్వాత వాటన్నిటినీ పరిశీలిస్తూ ఉండేది. ఒకరోజు సుమతి బయటకు వెళ్ళిన సమయంలో శాంతమ్మ గదిలో తన మెడికల్ ఫైల్స్ అవన్నీ చెక్ చేస్తుంది కావ్య. అందులో వాడమని చెప్పిన ఏ మెడిసిన్ కూడా సుమతి అత్తగారికి వాడటం లేదు. గదంతా చెక్ చేసినప్పుడు శాంతమ్మ కోసం తెచ్చిన మందులు తెచ్చినవి తెచ్చినట్టే అలాగే బాక్సులో నిండా ఉండడం చూస్తుంది కావ్య. ఇన్ని మందులు రోజు వేస్తున్నానని చెప్తుంది, కానీ ఒక్కటి కూడా కదలలేదు. అసలు అక్క ఇలా ఎందుకు చేస్తుంది? ఇచ్చిన మందులు అత్తయ్య గారికి వేయకపోవడం ఏంటి? నాతోనేమో ఏవో మందులు వేస్తున్నానని అత్తయ్య గురించి బాగా తెలుసని చెప్పింది. తనకు ఏం వేయాలో ఏం వాడాలో తెలుసంది. తన చేత్తో తను ఏ చూర్ణం కానీ లేపనం కానీ తయారు చేయలేదు. తయారు చేస్తుంటే ఈ పాటికి నాకు కనిపించే ఉండేది. అది కాక మందులు కూడా వేయడం లేదు. ఎందుకు అక్క ఇలా చేస్తుంది? అరే, అత్తయ్యకు ఇవి పెడితే తన జబ్బు పెరిగే అవకాశం ఉంది, కానీ ఇవన్నీ చేసి పెడుతోంది ఏంటక్క? ఇలాంటివి ఈ పరిస్థితిలో ఉన్నవాళ్ళు తినకూడదు. ఇంత మాత్రం విషయం కూడా తెలీదా? ఎంత తేడా ఉన్నా
ఇటువంటివి ఏ డాక్టర్ కూడా పెట్టనివ్వరు. ఇలా కావ్య అబ్జర్వేషన్లో సుమతి చేస్తున్న తప్పులు ఎన్నో బయటపడుతూ వచ్చాయి. కావ్య ఒక్కొక్క సాక్ష్యాన్ని సేకరించడం మొదలుపెట్టింది. సుమతి మందులు వేయడం లేదని, అత్తయ్య తినకూడని పదార్థాలు ఏవి పక్కన పెట్టకుండా అన్నీ వండి పెడుతోందని, ఇలా ప్రతిదీ తను నోట్ చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు అదే క్రమంలో సుమతి గదిలో ఉందన్న సంగతి తెలియక శాంతమ్మ గదిలోకి హఠాత్తుగా వెళుతుంది కావ్య. అక్క, ఇదేంటి నువ్వు ఇక్కడ కూర్చున్నావు? అత్తయ్యను ఒకసారి చూసిపోదామని వచ్చాను. నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలీదు. ఇందాకే వచ్చాను కావ్య. అత్తయ్యకు స్నానం చేయించాలి, అందుకే. అవునా? మరి నువ్వు బయట ఏం చేస్తున్నావు? అత్తయ్యని లోపల వదిలేసావు. అత్తయ్య కనీసం నేను పిలవలేరు, మాట్లాడలేరు, కదలలేరు కూడా కదా. అత్తయ్యకు చేయాలి అన్నప్పుడు నువ్వు ఇక్కడెందుకు ఉన్నావక్క? ఏంటో నీ పద్ధతి నాకు అర్థం కావడం లేదు. నువ్వు అత్తయ్యని ఏం సరిగ్గా చూసుకుంటున్నావో నాకైతే తెలియడం లేదక్క. నువ్వు తాపిగా కూర్చుని ఇక్కడ ప్రశాంతంగా ఉన్నావు. అక్కడ లోపల అత్తయ్య ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో. ఆగు కావ్య, నీకు ఈ విషయంతో సంబంధం లేదు. దాని గురించి పట్టించుకోవద్దు. అత్తయ్య సంగతి నాకు వదిలేయమని నీకు పదే పదే చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ నువ్వు ఇదే విషయం మాట్లాడడం నాకేమాత్రం నచ్చడం లేదు కావ్య. నా ఇష్టం, నాకు తెలిసి ఏం చేయాలో. ప్రతిరోజు అత్తయ్యని చూసుకునేది నేనేగా. ఇలాగే చేయడం నాకు అలవాటు. అంతేకాని నువ్వు మధ్యలో వచ్చి నువ్వేదో ఉద్ధరిస్తున్నట్టుగా ప్రవర్తించకు. ఈ విషయంలో జోక్యం నీకు అనవసరం కావ్య. ఎందుకక్క? నేను కూడా ఈ ఇంటి కోడల్నే. అత్తయ్యని చూసుకునే బాధ్యత నాకు కూడా ఉంది. నువ్వు ఆ విషయం ముందు అర్థం చేసుకుంటే మంచిది. అయినా నువ్వెలా అయితే చూసుకోవాలనుకుంటున్నావో నేను కూడా అత్తయ్యను అలాగే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాను. నన్నెందుకు నువ్వు దగ్గరికి రానివ్వడం లేదు? అత్తయ్య నేను ఏదైనా చేస్తానని అనుకుంటున్నావా ఏంటి? నువ్వు ఇప్పుడు చూసేదానికన్నా 100 రెట్లు మేలుగానే నేను అత్తయ్యని చూసుకుంటాను. ఆ విషయం గుర్తుపెట్టుకో ముందు. ఓ, అంతదాకా వచ్చిందా? ఏంటి కావ్య, చూస్తూ ఉంటే నీ నోటికొచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు? నీకు నేను అంత తేలిగ్గా కనిపిస్తున్నానా? తోటి కోడలివి, నాకంటే చిన్నదానివి. నీకు నా అంత స్థాయి లేకపోయినా నీతో ఎంతో ప్రేమగా అభిమానంగా ఉంటున్నాను నేను. నిన్ను ఒక్కరోజైనా బాధ పెట్టానా? నీ స్థాయి గురించి కానీ నీ స్థితి గురించి కానీ మాట్లాడానా? నిన్ను ఎంత ప్రేమగా ఎంత దగ్గరగా చూసుకుంటున్నాను. అటువంటిది నన్ను అనుమానించడమే కాకుండా అవమానించి కూడా మాట్లాడుతున్నావు. ఏంటి కావ్య, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఈ ఇంటికి రావడానికి కారణం ఏమిటో అవన్నీ మర్చిపోయావా? ఆహా, అందుకని నువ్వేం చేస్తున్నా చూస్తూ ఊరుకోమంటావా? నా స్థితి ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఒకసారి పెళ్ళై ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను నీతో సమానమే. ఈ ఇంట్లో అన్ని అధికారాలు నాకు కూడా ఉంటాయి. అత్తయ్య గురించి నేను నిన్ను అడగడంలో తప్పే లేదు, అత్తయ్య గురించి చూసుకోవడంలో కూడా. కానీ నువ్వే నన్ను అసలు అత్తయ్య మొహం చూడనీయకుండా చేస్తున్నావు అనిపిస్తోంది. ఇప్పుడు ఇంతసేపు నాతో మాట్లాడుతున్నావే కానీ లోపల అత్తయ్య ఎలా ఉన్నారో ఏంటో అని కంగారుందా నీకు? నేను వెళ్ళి చూస్తానంటే కూడా నన్ను ఆపుతున్నావు. అసలు నీ పద్ధతి ఏంటో నాకు అర్థం కావట్లేదక్క. నువ్వు అత్తయ్యను ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటున్నావో నాకు తెలియడం లేదు. నీ పద్ధతి చూస్తుంటే జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు లేదు, కావాలని అత్తయ్యను హింసిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఇంకా నా స్థితి గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ విషయం డైవర్ట్ చేయడానికి నన్ను ఏదో ఒకటి అనాలని చూస్తున్నావని నాకు అర్థమవుతోందిలే. ముందు ఈ సంగతి చెప్పు. నన్ను ఒకసారి అత్తయ్యని చూడని. నువ్వెలాగూ ఇక్కడ తాపిగానే కూర్చున్నావు కదా, నేను లోపలికి వెళ్తాను. తప్పే ఉంది? అవసరం లేదు. ముందు నువ్వు బయటకు వెళ్తే నేనే లోపలికి వెళ్తాను. కావ్య, మనిద్దరం తోటికోడళ్ళలా కాకుండా అక్క చెల్లెల్లా ఎంతో కలిసిమెలిసి ఉంటున్నాం. ప్రతి పని కలిసి చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఇందాక మాట్లాడింది కూడా నిన్ను దెప్పిపడడానికి కాదు, నీ స్థితిని వేలెత్తి చూపడానికి కూడా కాదు. కేవలం నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా నేను ఈ ఇంటికి తీసుకువచ్చి ఇంత గౌరవాన్ని, ప్రేమని, అభిమానాన్ని పంచాను అని చెప్పడానికి. అంతేకాని నిన్ను తక్కువ చేయడానికి కాదు. నువ్వు ఈ ఒక్క విషయంలో అర్థం చేసుకుని దూరంగా ఉంటే మంచిది. ఈ విషయం జోలికొస్తే నేను నీతో గొడవ పడక తప్పదు. నాకైతే నీతో గొడవ పడాలని లేదు. నువ్వు కూడా ఈ విషయం వదిలేస్తే ఎప్పట్లా మనం ప్రశాంతంగా ఉండొచ్చు.
కానీ మాటి మాటికి ఇందులోనే తలదూరుస్తూ ఉంటే ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఏం చేసినా చూస్తూ ఉండాలి అంటున్నావు, అంతే కదా? నాకు ఏం విషయం తెలిసినా, ఏ అనుమానం వచ్చినా బయట పెట్టకుండా నువ్వు చేసే పనులన్నింటినీ దాచేసి కళ్ళు మూసుకొని గడిపేయమని ఇండైరెక్ట్గా చెప్తున్నావు కదక్క. కానీ నా మనసు అందుకు ఒప్పుకోదు. నేను మనస్సాక్షి చంపుకుని ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకుని మౌనంగా ఉండలేను. త్వరలోనే నీ విషయాలన్నీ అందరి ముందు బయట పెడతానక్క. నీకు నాకు గొడవ జరిగినా పర్వాలేదు, కానీ అత్తయ్యకు న్యాయం జరగడమే నాకు ముఖ్యం. అలానే కావ్య అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇలా తోటికోడళ్ల మధ్య రోజుకొక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఎంత జరిగినా సుమతి మాత్రం అత్తగారి దగ్గరకు కావ్యను వెళ్ళనివ్వదు. ఆ పనులేవి కూడా చేయనివ్వదు. రాను రాను కావ్యకు ఆ విషయంలో కోపం మరింతగా పెరగసాగింది. తను పూర్తిగా సుమతికి విరోధంగా తయారయ్యింది. ఏంటి సుమతి ఇది? ఈ మధ్య ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో ఏది సమయానికి జరగడం లేదు. ప్రశాంతంగా ఉండే మన ఇల్లు ఒక విధంగా అగ్నిగోళంలో తయారయ్యింది. ఎప్పుడు చూసినా నువ్వు కావ్య వాదించుకుంటూనే ఉంటున్నారు. వంటగది నుంచి ఇవే శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏంటి అసలు నీకు కావ్యకి గొడవ ఏంటి? మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళ ఎంతో అభిమానంగా కలిసిమెలిసి ఉన్నారు కదా. విక్రమ్ నేను ఎంతో సంతోషించాం. కానీ ఉన్నట్టుండి మీ ఇద్దరి మధ్య ఇంతింత గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? సమయానికి కనీసం మాకు ఆహారం కూడా పెట్టడం లేదు. నిన్న విక్రమ్ టిఫిన్ చేయకుండానే ఆఫీస్కి వచ్చానని చెప్పాడు. ఆ మాత్రం ఖాళీ కూడా లేకుండా మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇంతకాలం మీ ఇంట్లో విక్రమ్దే సమస్య అనుకునేవాడిని. వాడు ఎప్పుడు బాధ్యత తెలుసుకుంటాడా అని ఎదురు చూశాను. వాడి పెళ్లి జరిగింది, వాడి బుద్ధి మారింది. ఇన్ని జరిగాయి కానీ ఇల్లు మాత్రం ఓ కొలిక్కి రానే లేదు. నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది సుమతి. ఎంతో గుణవంతురాలివి, బాధ్యత కలిగిన దానివి అనుకున్నాను. నీకంటే చిన్నదైన కావ్యపై నీకు ఈ గొడవ ఎందుకు? తను ఏదైనా ఒక మాట అంటే కాస్త సర్ది పెట్టుకోలేవా? అదేంటి మీరు కూడా నన్నే అంటున్నారా? మీకు తెలుసు అత్తయ్యకు ఈ పరిస్థితి వచ్చినప్పటి నుంచి నేనే తనను దగ్గరుండి చూసుకుంటున్నాను అని, అన్ని విషయాలు నేనే కేర్ తీసుకుంటున్నాను అని. అలాంటిది ఇప్పుడు వచ్చి కావ్య అత్తయ్యకి సంబంధించిన పనులన్నీ తనే చేస్తానని, తనకు ఏవో వైద్య చిట్కాలు తెలుసని అవన్నీ అత్తయ్య మీద ప్రయోగిస్తానని నన్ను బలవంత పెడుతోంది. అత్తయ్య గదికి నేను తన పనులన్నీ చేయడానికి వెళ్ళినప్పుడు మరి అప్పుడు కూడా వచ్చి నాతో గొడవ పెట్టుకుంటోంది. అవన్నీ తనెందుకు చెయ్యకూడదని, నేనే ఎందుకు చెయ్యాలి అని. ఇక తనకు ఏం సమాధానం చెప్పమంటారు? ఏదైనా పని చేయను అంటే సర్ది పెట్టుకోవచ్చు, వద్దన్న పని చేస్తాను అంటుంటే గొడవకు అక్క మరి ఇంకేం వస్తుంది? నేను ఎంతగానో నచ్చ చెప్పి చూశాను. కావ్య మొండిది. అసలు నేను ఎంత సర్ది చెప్పినా మాటే వినలేదు. ఇలాంటి పరిస్థితిలో మీరు కూడా నన్నే తిడుతున్నారు. నాకు మీ దగ్గర నుంచి సహాయం దొరుకుతుంది అనుకున్నాను. నిన్ను కాదు, కావ్యని కాదు, నేను ఎవరిని తిట్టడం లేదు సుమతి. నీకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇంట్లో గొడవలు మాత్రం నాకు నచ్చడం లేదు, అంతే. కారణాలు ఏవైనా కావచ్చు. అయినా నువ్వు కూడా అమ్మ పనులు కావ్య కూడా అప్పగించవచ్చుగా. ఇంతకాలం చేసావు, సంతోషమే. కానీ తను కూడా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటుందేమో. అంతకంటే సంతోషం ఇంకేముంది? న్యాయానికి ఎవరు కూడా అంత శ్రద్ధగా కదలకుండా ఉన్న మనిషిని చూడటానికి ఇష్టపడరు. ఎవరు అంత బాధ్యత తీసుకుంటారు చెప్పు? అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇంత పెద్ద బాధ్యతను తల మీద వేసుకొని అమ్మనంత ప్రేమగా చూసుకుంటున్నావు. అందుకేగా నువ్వేం చెబితే అది నేను వింటాను. బిజినెస్ వ్యవహారాల్లో కూడా నిన్నే సలహా అడుగుతాను. నువ్వు ఏది అడిగితే అది కొనిపెడతాను. అవునా కాదా? మరి కావ్య కూడా నీలాగానే అమ్మను బాగా చూసుకోవాలని అనుకుంటుందేమో. తనకు కూడా అవకాశం ఇస్తే తప్పే ఉంది. నువ్వెందుకు అంత మొండిగా ఎట్టి పరిస్థితులను నువ్వే చేయాలి అనుకుంటున్నావు? అనుకోవడం కాదు, ఇంతకాలం చేశాను కాబట్టి నాకు అవన్నీ బాగా తెలుసు కదా. అందుకే ఏదైనా తేడా చేస్తే అత్తయ్యకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని ఆలోచిస్తున్నా, అంతే. అందులో పెద్ద రహస్యమేం లేదు. ఒక చిన్న విషయంలో మార్పు వచ్చినా అత్తయ్యకు ఏదైనా ఇబ్బంది కలగచ్చు. తను చెప్పుకోలేదు కదా. ఆ తర్వాత మనం బాధపడి ప్రయోజనం లేదు. అప్పుడు మీరే నన్ను అంటారు, రోజు నువ్వే చేస్తావు కదా, కావ్యకి ఎందుకు అప్పగిచ్చావు అని. ఏదైనా జరిగితే మాత్రం అందరూ మాట్లాడతారు. అలాంటి పరిస్థితి రాకుండా నేను ముందు జాగ్రత్త తీసుకుంటూ ఉంటే ఎవ్వరికీ నచ్చడం లేదు. విక్రమ్ కూడా
నిన్న నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. టిఫిన్ తినమంటే కూడా తినకుండా కోపంగా ఆఫీస్కి వచ్చేసాడు. తెలుసా, విక్రమ్కి టిఫిన్ పెట్టకూడనంత బిజీగా నేనేం లేను. నేను తన కోసం టిఫిన్ తయారు చేసి పెట్టాను. అప్పుడు కావ్య అసలు గదిలో నుంచే బయటకు రాలేదు. ఆ విషయం పట్టుకుని విక్రమ్ నాతో గొడవ పడ్డాడు. కావ్య మనసు ఏమాత్రం బాగోలేదని, నా వల్లే కావ్య అలా ఉందని చాలా బాధపడుతూ నన్ను నిందించడం మొదలుపెట్టాడు. నేను కావ్యను ఇబ్బంది పెడుతున్నానంట. నా వల్లే కావ్య అలా ఏడుస్తూ ఎప్పుడు చూసినా నీరసంగా మంచం మీద పడుకుని ఉంటుందంట. నిన్న కూడా పొద్దున్నే వచ్చి నాకు సహాయం కూడా ఏమీ చేయలేదు. అదే విషయం విక్రమ్ రాగానే అడిగాను. జస్ట్ కావ్య ఇంకా లేవలేదా అని, అంతే. నా మీద ఇంత ఎత్తున లేచాడు. ఒక్కసారి కూడా నన్ను ఒక్క మాట కూడా అనని వాడు ఇప్పుడు నీ వల్లే తను ఇలా తయారయ్యింది వదినా అనేదాకా వచ్చాడు. నేను తనని హింసిస్తున్నానని, ఏం అడిగినా చేయనివ్వడం లేదని కావ్య తనలో తానే బాధపడిపోతూ కృషించిపోయి అలా అనారోగ్యం పాలైపోయిందని చెప్తున్నాడు. నాకు ఇంతకంటే అవమానం ఇంకోటి ఉందా? ఇప్పుడు చూస్తే మీరు కూడా నన్నే అంటున్నారు. అంటే ఇంటి బాధ్యతను తీసుకున్నందుకు ఇదే నా బహుమతి నాకు? నేను కావ్యను ఏమి ఇబ్బంది పెట్టానని? ఇంకా ఏమి ఇబ్బంది పెట్టాలి వదినా? నిన్న కాదు, ఇవాళ కూడా అదే అంటాను. సారీ, మీరు మరోలా అనుకోవద్దు. వదిన, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, ఎంతో అభిమానం. అలా అని నా భార్యను బాధ పెడితే చూస్తూ ఊరుకునేంత అసమర్థుడైతే కాదు. తను మీ గురించి అన్ని విషయాలు చెబుతూనే ఉంది. అసలు ఈ విషయం ఇక్కడి దాకా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న విషయంలో మీ ఇద్దరు ఇంతలా ఎందుకు గొడవ పడుతున్నారు? నేను మొదట కావ్యకే చెప్పాను, పోనీలే ఆ ఒక్క విషయం వదిలేయమని. కానీ తను నా మాట వినలేదు. అయినా ఆ వంక పెట్టుకుని మీరు మిగతా విషయాల్లో కూడా తన్ను ఏడిపిస్తున్నారు. అది నాకు నచ్చలేదు. అమ్మ విషయం మీరు చూసుకుంటానంటలో తప్పులేదు. కావ్యకు వద్దని చెప్పడంలోనూ తప్పులేదు. నేను కాదండలేదు. కానీ మిగతా ప్రతి విషయాలను కూడా కావ్యని మీరు ఏడిపిస్తున్నారు. నాకు జరిగేవన్నీ తను చెప్తూనే ఉంది. నిన్న కాక మొన్న తను ఏదో వంట చేద్దాం అనుకుంటే మీరు తన్ని చేయనివ్వలేదంట. ఇక్కడ ఏమైనా నువ్వు తీసుకువచ్చిన ఆస్తులు పడున్నాయా నీకు ఇష్టం వచ్చింది చేసుకు తినడానికి? నీకు సొంతగా చేసుకునే హక్కు లేదు అని చెప్పారంట. ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీకు తెలిసే కదా ఆ ఇంటి నుంచి కావ్యను తెచ్చుకున్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత కావ్యను అలా హింసించడం నాకేమాత్రం నచ్చలేదు. ఒకటి కాదు, రెండు కాదు, రోజు మీ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి కావ్య ఏడుస్తూ నాకు చెప్తూనే ఉంది. ఇంత జరుగుతున్నా నేను మాట్లాడకుండా ఎలా ఉంటాను చెప్పండి? అన్నయ్య, నాకు కూడా వదినంటే ఎంతో అభిమానం, గౌరవం. అలా అని ఇంత జరుగుతూ ఉంటే కూడా నేను మాట్లాడకుండా ఎలా ఉండను? నువ్వే న్యాయం చెప్పు. తనకు కావాల్సింది వండుకునే స్వేచ్ఛ కానీ, ఈ ఇంట్లో అందరిలాగా సంతోషంగా బతికే స్వేచ్ఛ కానీ నా భార్యకు లేదా? తనెందుకు ఎవరికి కాని మనిషిలా ఉండిపోవాలి? ఒకవేళ అలాగే చూడదలుచుకుంటే ఎందుకు పేద కుటుంబం నుంచి తీసుకువచ్చింది వదిన? అక్కడి నుంచి వచ్చిన అమ్మ అయితే చెప్పు చేతలో ఉంటుంది, పడుంటుంది అనా? డబ్బు లేదు కాబట్టి నోరు మూసుకొని ఉంటుంది, తన ఇష్టం వచ్చినట్టు సాగించవచ్చనా? బాగా ఆలోచిస్తుంటే నాకు కూడా అన్నీ అనుమానంగానే ఉన్నాయి. అసలు వదిన ఎందుకు అమ్మ విషయాల్లో ఎవరిని జోక్యం చేసుకునివ్వదు? ఇన్నాళ్ళు అది ప్రేమ అనుకున్నాను. ఇప్పుడిప్పుడు నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఏదైనా తోటికోడలు కాబట్టి తనకు కూడా సమానంగా ఇచ్చి తీరాలి. అలాంటి తనను అంత నిర్బంధిస్తోందంటే ఈ ఇంట్లో అధికారాన్ని ఇంకా దేనినో వదిన గ్రిప్లో పెట్టుకోవాలనుకుంటుంది. అందుకని కావ్యను కూడా నా కోసం ఎంచుకుందన్నమాట. బాగా ఆలోచిస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది అన్నయ్య. నువ్వు కూడా ఆలోచించు. తను తలుచుకుంటే ఇంకా ఎంతో గొప్ప సంబంధం తీసుకురాగలదు. కానీ పేద కుటుంబం నుంచి కావ్యను ఎందుకు సెలెక్ట్ చేసింది? ఎందుకంటే తన తరపున అడగడానికి ఎవ్వరూ ఉండకూడదని. ఇక్కడ వదిన ఏం చేస్తున్నా క్వశ్చన్ చేయడానికి కావ్యకు అధికారం ఉండకుండా చేయాలని. డబ్బు లేని మనిషి అయితే తను చెప్పినట్టల్లా పడుంటుంది అనుకుంది. ఎదిరించడానికి సాహసం చేయదని, అప్పుడు తను ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చని, తన ఆటలు సాగించవచ్చని అనుకుంది. ఇప్పుడు ఆలోచించానయ్యా, వదిన ఏం దాచాలనుకుంటుందో, అసలు తను దేనికోసం ఇదంతా చేస్తుందో నువ్వే అడగాలి. ఇదంతా వింటున్న విక్రమ్ ఆశ్చర్యపోతాడు. ఏంటి సుమతి ఇదంతా? విషయం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎంతో బాగా కలిసిపోయారనుకున్న మీ ఇద్దరు
ఇవాళ ఇంతలా గొడవ పడుతున్నారు. అది ఎక్కడి దాకా వచ్చిందంటే చివరకు నిన్ను అనుమానించేదాకా. ఇంతదాకా నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు? ఇప్పటికీ నీపై ఉన్న అభిమానంతో నేను నిన్ను నమ్ముతున్నాను. సుమతి చాలా బాధపడి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్రమ్ చాలా వరకు వదినపై అనుమానాన్ని పెంచుకుంటాడు. రామ్ ఏం అనుకోవాలో ఏమని నిర్ధారించుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోతాడు. ఇంట్లో గొడవలు అలాగే రోజు ఉండసాగాయి. ఒకరోజు కావ్య, బావగారు, ఇప్పటిదాకా ఈ విషయం మీతో పూర్తిగా నేను మాట్లాడకపోవడానికి కారణం నా దగ్గర ఎటువంటి ఆధారాలు కానీ అక్క ఏం చేస్తుంది అన్న దాని గురించి పూర్తి నిర్ధారణ కానీ లేకపోవడం వల్లనే. అయితే కొన్ని విషయాలు నా అనుమానాన్ని బలపరుస్తూ ఉన్నా నేను ఆలోచిస్తూ ఇంకా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఉండిపోయాను. ఇప్పుడు నేను అక్క వెనకాలే తనకు తెలియకుండా గమనించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అవి మీకు చెప్తాను. దానిని బట్టి మీరే నిర్ణయించండి, నేను అబద్ధం చెప్తున్నానా లేక అక్క తప్పు చేస్తుందా అని. మొట్టమొదటిగా అక్క అత్తయ్యకి అసలు మందులే వేయడం లేదు. చూడండి, మందుల డబ్బా, మీరు కొన్న మందులు అన్నీ అలాగే ఉన్నాయి. అత్తయ్యకి అసలు ఒక్క పూట కూడా మందు పడడం లేదు. నేను ఈ విషయం చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. తన దగ్గర వేరే ఇంకెక్కడైనా ఉన్నాయేమో అన్న ఆలోచనతోనే ఇప్పటిదాకా ఈ విషయాలు నేను బయట పెట్టలేదు. కానీ ఇంతకాలంగా చూస్తున్నా ఇందులో ఒక్కటి కూడా ఖాళీ అవ్వలేదంటే మీరే అర్థం చేసుకోండి. మీరు ప్రతి నెల అత్తయ్యకు కావాల్సిన మందులన్నీ కొనితేస్తున్నారు, కానీ ఈ బాక్స్లో ఆ మందులు అలాగే ఉన్నాయి. వాటిని ఏ విధంగా కూడా అత్తయ్యకు వాడడం లేదు. పోనీ అక్క ఏమన్నా ప్రత్యేకించి మందులు తయారు చేసి లేపనాలు కానీ అత్తయ్యకు వాడుతుందా అంటే అది కూడా లేదు. దానికి కూడా నేనే సాక్షిని. అక్క కనీసం ఏ పూట కూడా మందులు వెయ్యమని కానీ ఏదైనా అత్తయ్యకు కషాయం చేసుకొని తీసుకొని వెళ్ళడం కానీ నేను చూడలేదు. ఎప్పుడూ ఆ గదులకు వెళ్ళాలన్నా ఎప్పుడో ఒకసారి తప్ప తలుపు తీయదు. తన లోపలికి వెళ్ళగానే తలుపు వేసేస్తుంది. అసలు లోపల ఏం జరుగుతుందో కూడా తెలియకూడదు అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఇంతకాలం మీరెవ్వరూ గమనించలేదు కాబట్టి ఈ విషయాలు ఏవి మీకు తెలియలేదు. కానీ నాకు ఇవన్నీ చూస్తే చాలా అనుమానంగా ఉన్నాయి. ఇక రెండోది, అత్తయ్యకు ఏ ఆహారం కూడా పెట్టకుండా నిషేధించలేదు, అన్నీ వండి పెడుతుంది. నేను చాలాసార్లు అడిగాను అత్తయ్య పరిస్థితిని బట్టి తినకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయా అని. నాకు తెలిసినంత వరకు వైద్యుడిని సంప్రదిస్తే కొన్ని చెప్పారు, కానీ అక్క అవేవి కూడా అత్తయ్యకు పెట్టకుండా మానలేదు. అంతకు మించి నేను కష్టపడి ఏదో మందు తయారు చేస్తే దానివల్ల ఏదో ప్రమాదం వచ్చేస్తుంది అన్నట్టు వాడడం మానేసింది. నాతో రాయనివ్వలేదు. మీరే ఆలోచించండి, వీటన్నిటి బట్టి ఏం జరుగుతుంది అని అనుమానం మీకు రావడం లేదా? అంతేకాదు, బాగా ఆలోచించండి. అక్క ఇక్కడికి వచ్చే వరకు అత్తయ్య బాగానే ఉన్నారు. వచ్చిన కొద్ది రోజులకి ఇలా అయిపోయారు. అంటే ఏం జరుగుంటుందని మీరు ఎప్పుడైనా అనుమానించారా? ఇంకా అతి ముఖ్యమైనది, నిన్నే అతి కష్టం మీద కనిపించకుండా ఉన్న కిటికీలో నుంచి చూశాను. అత్తయ్యను నుంచోపెట్టి తను ఎక్కడికో వెళ్ళిపోయింది. అత్తయ్య పడిపోతారు కదా, ఆ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు తను. అంటే అసలు అత్తయ్యని ఏం చేద్దాం అనుకుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. నాకు తెలుసు ఆస్తి అత్తయ్య చేతుల్లోనే ఉంది అని. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అక్క ఏం చేస్తోంది అన్న విషయం. ఇప్పుడు కూడా మేల్కోకపోతే చేయి దాటిపోతుంది. ఆ తర్వాత మనం ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. ఏదో ఒకటి చేయండి బావగారు. కావ్య చెప్పిందంతా విని ఆశ్చర్యపోతాడు. సుమతిని తను ఎప్పుడూ ఆ విధంగా అనుమానించలేదు. నిజమే, సుమతి ఇంట్లోకి వచ్చిన తర్వాతే తల్లికి అలా జరిగింది. కానీ తనకు తెలిసినంత వరకు ఆ సమయంలో సుమతి ఇంట్లో లేదు. అయినా సుమతి చాలా మంచిదని రామ్ అభిప్రాయం. కాబట్టి ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ కూడా తల్లికి ఈ గతి పట్టడానికి సుమతి కారణం అని రామ్కి అనుమానం రాలేదు. కానీ కావ్య మాటలకు రామ్ బాగా ప్రభావితం అయ్యాడు. పైగా తను చెప్పిన ఆధారాల్ని బట్టి మరింతగా సుమతిపై అనుమానం కలిగింది రామ్కి. తర్వాత ఏం జరుగుతుంది? సుమతి అత్తగారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిందా? చివరకు తనకు ఏ గతి పడుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ చివరి భాగంలో మళ్ళీ కలుద్దాం.